మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో తెలుసా? గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన వెంటనే శరీరం మాత్రమే నశిస్తుంది, కాని ఆత్మ జీవించే ఉంటుంది. శరీరాన్ని విడిచిన ఆత్మ కొంతకాలం తన కుటుంబం దగ్గరే తిరుగుతుంది. తన శరీరాన్ని చూసి బాధపడుతుందని కూడా పురాణం చెబుతోంది. ఈ స్థితినే ప్రేతావస్థ అంటారు. మరణం తర్వాత మొదటి 10 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు చేసే పిండప్రదానం, కర్మల వల్ల ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఈ శరీరం వల్లే ఆత్మ తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతుంది. అందుకే హిందూ సంప్రదాయంలో 10 రోజుల కర్మలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 11వ రోజునుంచి యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. గరుడ పురాణం ప్రకారం ఈ ప్రయాణం చాలా కష్టతరమైనది. పాపాలు చేసినవారు ఈ మార్గంలో ఎక్కువ బాధలు అనుభవిస్తారు. మంచి పనులు చేసినవారికి ప్రయాణం సులభంగా ఉంటుంది. యమలోకంలో చిత్రగుప్తుడు మన జీవితంలోని ప్రతి పనిని లెక్కవేస్తాడు. మనం చేసిన పాపం, పుణ్యం ఆధారంగా తీర్పు ఇవ్వబడుతుంది. మంచి పనులు చేసినవారు స్వర్గానికి వెళతారు. పాపాలు చేసినవారు నరకంలో శిక్షలు అనుభవిస్తారు. శిక్షలు లేదా పుణ్యఫలాలు పూర్తయ్యాక ఆత్మ తిరిగి భూమిపై జన్మిస్తుంది. మన తదుపరి జన్మ మన గత కర్మల మీదే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.